ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఆనంద్ గారు. ఏంటి చిత్రసేన్ గారు? అమ్మా, నేను ఆ అమ్మాయి బొమ్మ గీశానమ్మా. వెంటనే ఆనంద్ గారికి చూపించాలి. ఆనంద్ గారు ఎక్కడున్నారు? అలాగా. అమ్మా, ఇంతకీ ఇతనెవరు? ఎవరిని అడుగుతారేంటి మూర్తి గారు? వంశీ హార్ట్ ఫ్రెండ్ బొమ్మని చివరిసారిగా గీసింది ఈయనే. ఒక యాక్సిడెంట్లో ఈయన కోమలకు వెళ్లిపోయారు. అప్పుడు మతిస్థిమితం కోల్పోయారు. మళ్ళీ ఆయన స్పృహలోకి వచ్చి వంశీ హార్ట్ ఫ్రెండ్ బొమ్మను గీస్తున్నారు. ఇదంతా నిజంగా దైవ నిర్ణయమే మూర్తి గారు. ఆనంద్ గారు ఎక్కడున్నారు? ఆయనకి వెంటనే ఈ బొమ్మను చూపించాలి. నిజంగా మీరు ఆ బొమ్మను పూర్తి చేశారా చిత్రసేన్ గారు? గీశాను, మీరు నమ్మట్లేదు కదా? కావాలంటే చూడండి. ఈ కళ్ళని చూస్తుంటే నిజంగా నేను కోరుకున్న వసుంధరే కనిపిస్తుంది. నిజంగా తనే అయి ఉంటుందా? నిజంగా తనే అయితే వంశీ జీవితంలో అంతకంటే సంతోషం ఇంకేది ఉండదు. మీరు చూశారు కదా, ఆనంద్ గారు ఎక్కడున్నారో చెప్పండి. ఆయనకు ఒకసారి ఈ బొమ్మను చూపించి ఇంకా పూర్తిగా గీసి చూపిస్తాను. చెప్పండి, ఆనంద్ గారు ఎక్కడున్నారు? ఇంత గొప్ప మనిషి ఇలా అయిపోయాడంటే చాలా బాధాకరంగా ఉంది. ఒకసారి వెళ్ళి ఆనందని పిలవండి మూర్తి గారు. అలాగేనమ్మా. నేను వస్తాను. సరే రండి. ఉమ్. ఆనంద్ గారు, ఇలా కలిసుంటే ఎంత బాగుందో కదా? అవునండి, చాలా బాగుంది. ఇలా మనల్ని ఎవరైనా చూసి ఎందుకు ఇలా తాడు కట్టుకున్నారంటే ఏమని చెప్తారు? మీరు నాలో సగభాగం అని చెప్తాను. ఆనంద్ గారు, ఎవరు వచ్చారండి? అప్పుడే తాడు గురించి అడగడానికి వచ్చారా? సార్, నేను మూర్తిని. తలుపు తీయండి. అలైకే గారు, వచ్చింది మూర్తి గారు. మీరు ఇప్పుడే కదా చెప్పారు. పదండి వెళ్ళి చూద్దాం. ఏంటి ఇలానా? ఆనంద్ ఏంటి ఇంకా తలుపు తీయట్లేదు? ఎలాగూ మన విషయం ఆయనకు తెలుసు కదా, మరేం పర్లేదు, పదండి. మ్, ఆనంద్, ఆ? లోపలేం చేస్తున్నావు నాన్న? మూర్తి గారు అంతలా తలుపు కొట్టినా తీయటం లేదు. అమ్మా, అంటే అది అది సార్ ఇంతసేపు పడుకున్నారేమోనమ్మా. అవునవును. మూర్తి గారు, మీరు నా పిఏ కాదు, సమయానికి ఆదుకునే దేవుడు. ఏంటి ఆనంద్, నిన్ను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. సాయంత్రం 6 కనిపించడం లేదు. ఏమైంది నీకు? అబ్బే ఏం లేదమ్మా,
ఆనంద్ గారు, నేను బొమ్మ సగం గీసానండి. మీరు పక్కనుంటే నేను పూర్తిగా గీస్తానండి. రండి ఆనంద్ గారు. అప్, నేనా? అవును ఆనంద్, చిత్రసేన్ గారు బొమ్మ గీసేటప్పుడు నువ్వు కూడా పక్కనే ఉంటే వంశీ హార్ట్ ఫ్రెండ్ ఆనవాళ్ళు చెప్పడానికి వీలుగా ఉంటుంది. ఆ, ఆ, నేనేం చేయగలనమ్మా? నేను అసలు అక్కడుంటే ఆయనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. నిద్రపోతే గురకొస్తుంది. అది కాదు ఆనంద్, నువ్వు ఆయన పక్కనుంటే ఆయన కాన్ఫిడెంట్గా బొమ్మ గీస్తారు. ఒక్కసారి ఆలోచించు. ఆ, ఇవాళ బాగా స్ట్రెయిన్ అయ్యానమ్మా. నించోడానికి కూడా నీరసంగా ఉంది. చిత్రసేన్ గారిని ఆయన రూమ్లోనే బొమ్మను గీనివ్వండి. కావాలంటే నేను తర్వాత వెళ్ళి చూస్తాను. చిత్రసేన్ గారు, క్షమించండి. మీకు ఆనంద్ కాకుండా ఇంకెవరినైనా తోడుగా పంపిస్తాను. అంత శ్రమ ఎందుకమ్మా? ఆనంద గారు చిత్రసేన గారి రూమ్కి వెళ్ళలేనప్పుడు చిత్రసేన గారే ఆనంద గారి రూమ్కి వెళితే సరిపోతుంది కదా. ఏమంటారు ఆనంద్ బాబు గారు? అంతే అంతే. ఆనంద్ గారు, అతను లోపలికొస్తే అందరికి మన గురించి చెప్పాడు. అవునవును. ఏంటి ఆనంద్, ఆయన నీ రూమ్లో ఉంటే నీకేం అభ్యంతరం లేదుగా? ఆ, లేదమ్మా, లేదు. నువ్వే అన్ని దగ్గరుండి చూసుకో ఆనంద్. వెళ్ళండి చిత్రసేన గారు, వెళ్ళండి. ఆ, ఆ, మూర్తి గారు, నన్ను ఇలా ఇరిగించారేంటండి? నేనేమి ఇరికించలేదు ఆనంద్ గారు, మీరే ఆ తలుపు సందులు ఇరుక్కున్నారు. బయటకు వచ్చి సమాధానం చెప్పుంటే ఇంత రాతాంతం జరుగుండేది కాదు కదా. ఆయన లోపలికి వచ్చాక అందరికి మా గురించి చెప్పారా? అతను మతి స్థిమితం కోల్పోయాడని ఇప్పుడే తెలిసింది ఆనంద్ గారు. మీ ఇద్దరి మధ్య ఏ ఆటంకం జరగకుండా ఉండాలంటే ఇలా తెగ్గొట్టాను. మీరే ఏదో ఒకటి మేనేజ్ చేసుకోండి. వెళ్ళొస్తాను. వెళ్ళండి వెళ్ళండి, లోపల వెళ్ళండి. మూర్తి గారు. ఆ. ఆనంద్ గారు, ఆ? మీరు నా పక్కనే ఉండండి. బొమ్మ మొత్తం గీసేస్తాను. ఈమె ఎవరు? ఆ, ఈవిడ నా పియ్యే. మరి చేతికి తాడేంటి? మేమిద్దరం ఆట ఆడుకుంటుంటే ఈ తాడు ముడిపడిపోయింది. మీరు బొమ్మ గీయండి, మేము చూస్తాం. గీసేస్తాను. ఈ రెండు ఎలా చూస్తున్నాడు? పదండి. ఇప్పుడు నేను వండానంటే పొయ్యి కన్నా ఎక్కువ మండిపోతారు. ఆల్రెడీ ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారు అని చెప్తే అనుమానంగా చూసైనా ఆకలి తీర్చుకుంటారు. నా దేవుడి కడుపు నింపడానికి భక్తురాలిగా నేను ఎన్ని పాటలు పడుతున్నానో గుర్తించండి. వద్దులే, గుర్తించే ప్రాసెస్లో ఇవన్నీ నేనే చేశాను అని గుర్తుపట్టారనుకో, అమ్మో మళ్ళీ అతో తలనొప్పి. అసలే ఇక్కడ టాబ్లెట్స్ కూడా దొరకవు. మహానుభావా, ఇంతకీ తమరు లేచారా లేదా? వస్తున్నా. చెట్టి పుణ్యమా అని తెల్లవారిగానే ఆటోమేటిక్గా డోర్లు తెరుచుకున్నాయి. అన్ని పనులు చేసుకోగలిగాను. ఎండొచ్చినా బండలో ఎలా పడుకున్నాడు చూడు. వంశీ సార్, లేవండి సార్. ఎండ పెరిగినా మీకు మంట పుట్టడం లేదా? నా మీద ఆశయం పుట్టిన వాళ్ళకి మంట పుట్టినా లెక్కుండదేమో. సార్, ఎంత పిలిచినా లేవరెందుకు? కావాలని బెట్టి చేస్తున్నారు కదా. వంశీ సార్,
ఒళ్ళు కాలిపోతుంది, చలి జ్వరం వచ్చినట్టుంది. రూమ్ లో పడుకోమంటే పడుకోలేదు. చూడండి ఇప్పుడు ఎలా వణికిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మెడిసిన్స్ కూడా లేవు. చిట్టి చిట్టి, నేను ఇప్పుడు ఏం చేయాలి? వంశీ సరికి ఫీవర్ వచ్చింది. నువ్వే ఏదో ఒకటి చేసి. అయ్యో, చిట్టిని వంశీ సార్ బయటికి విసిరి కొట్టారు కదా. ఇప్పుడు రిప్లై ఇవ్వదు, రెస్పాన్స్ కాలేదు. ఏం చేయాలి? ఇంతకు ముందు వచ్చిపోయిన వాళ్ళు టాబ్లెట్స్ ఏమైనా ఉంచిపోయారేమో. వెళ్ళి ఒకసారి చూస్తాను. వంశీ సార్, మాట్లాడండి సార్. కళ్ళు తెరవండి సార్. అయ్యో, ఏం చాలో పాలు పోవడం లేదు. ఈ చుట్టుపక్కల కనీసం ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తారేమో. చిట్టి అయినా ఉంటే బాగుండేది. చిట్టి ఎక్కడున్నావు? చిట్టి ఎక్కడున్నావు? చిట్టి చిట్టి చిట్టి, ఎవరూ కనిపించటం లేదు. అయినా అడవిలో ఎవరుంటారు? ఇప్పుడు ఎవరు వస్తారు? నా మీద కోపంతోనే ఇలా చేసుకున్నారు. ఏంటి మామ్, ఎవరో వస్తారు, దాన్ని ఏసేస్తారన్నా ఇంకా రాలేదేంటి? నువ్వు ఉండు బేబీ. టైంకి రావడానికి వాళ్ళేమైనా మంచి పని చేసేవాళ్ళ? మనుషుల ప్రాణాలు తీసేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉండుంటారు. ఆ పని పూర్తవగానే వాళ్లే వచ్చేస్తారులే బేబీ. ఏయ్, ఎక్కడికి బేబీ? ఇక ఆగడం నా వల్ల కాదు మామ్. బరువెక్కిన గుండెతో, నలుపెక్కిన మేఘాలతో ఆ వసుంధర మీదకి యుద్ధానికి వెళ్తాను.
అహంతో అదుంటే దాహంతో నా కత్తుంది. నా కత్తికి దాని నెత్తురు రుచి చూపిస్తాను. అంత పెద్ద పెద్ద డైలాగులు మనకెందుకులే బేబీ. ఆల్రెడీ దాన్ని చంపమని ఆర్డర్ ఇచ్చాను. ఈ పాటికి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. నువ్వు ఆవేశపడకు. చాలు మామ్, ఇక నీ మీద నాకు నమ్మకం పోయింది. నువ్వు నా ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నావు. అలా అంటావేంటి బేబీ? నేనెప్పుడు నీ మంచి కోరుకునేదాన్ని. నువ్వు నిన్న ఏ విషయమైనా గట్టిగా అనుకుంటే అది వాళ్ళ జరగాలి అనుకుంటాను, కానీ అది రేపటి కలలా మిగిలిపోవాలనుకుంటానా? ఆ వసుంధరని చంపకపోతే నాకు మిగిలేది కలే మామ్. మనం ఏమైనా హ్యాపీ మూమెంట్ లో ఉన్నామా మామ్? వాడు తీయగా బూరు వదుకుంటూ వస్తున్నాడు. నువ్వు ఉండు బేబీ. వాళ్ళు పాములు వాళ్ళు. అమ్మా, నిన్న ఒకళ్ళు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నారు. ఆ ఫోన్ చేసిన వాళ్ళు ఒకరిని చంపమని పని కూడా చెప్పారనుకుంటా. అందుకే వచ్చామమ్మా. చెప్పండమ్మా. దాని పేరు గోత్రం తెలుసుకోవడానికి మీరు చేయాల్సింది పూజ కాదు, తీయాల్సింది ఒక అమ్మాయి ప్రాణం. పేణాలు తీయటం పెద్ద కట్టమేం కాదమ్మా. నా పాము కాటేస్తే పేణం పోయేదానికి 10 క్షణాలు పట్టదు. ఏంటి? అవునమ్మా, నేను దీనికి పాలు పోసి ప్రేమగా పెంచినా ఇది మాత్రం ఇసమే కక్కుతుంది. దాని ఉత్త లాంటిది. ఇదే ధైర్యంతో, ఇదే ధీమాతో నువ్వు దాన్ని చంపి చూపించు. ఈ అడవిలో బోరు వదుకుంటూ ఉన్న నిన్ను అది చేస్తే నిన్ను ఈ అడవికి రాజుని చేస్తాను. మీరు ఆ ఎమ్మె ఎవరో చూపించండి. నా పాము పౌరుషం ఏంటో నేను చూపిస్తాను. శాంపుల్కి ఫోటో చాలదు? చాలమ్మా. నా పాముకి ఈ అమ్మి మీద పగబట్టేలా చేస్తాను. ఆ పగ తీరేదాకా ఆ ఎమ్మిని ఈ పాము చంపేదాకా ఎడవదు. అలాగేనే. ఇప్పుడైనా నమ్ముతారా అమ్మా? నీ పాము పగని చూపించావు, అలాగే నీ పాము దాన్ని కాటేశాక దాని శవాన్ని కూడా చూపిస్తే నీ పేమెంట్ నీ పాము బుట్టలోకి వచ్చేస్తుంది. నువ్వు కూడా ఫూలిష్ గా మాట్లాడుతున్నావేంటి మామ్? అది ఫోటోని కొరికినంత మాత్రాన అంత పెద్ద వసుంధర కటౌట్ ని కాటేస్తుందా? అసలే అడవిలో తిరిగే పాము, దానికి ఏ తోడైనా దొరికిందనుకో పారిపోతుందేమోనని నా డౌట్. బిడ్డా, నోరు జారాకు. నా పాము ఇప్పటిదాకా ఆ ఫోటోను చూసి చేసింది ప్రదర్శన కాదు. ఆ అమ్మి మీద పెంచుకున్న పగను ఎట్ట ఎలబుచ్చిందన్నమాట. నా పాము పగబట్టిందంటే పడగేసి అమ్మిని చంపి అప్పుడే తిరిగి వస్తుంది. పొద్దుపోయాక ఆ అమ్మి ఫోటో పేపర్లో వస్తుంది. అప్పుడు మీరే నమ్ముతారు. అవును బేబీ, నువ్వు అమెరికా వెళ్ళి చదువుకొని వచ్చావు. అక్కడ పాములతో ఎగ్జిబిషన్ నిర్వహించడం చూసుంటావు. కానీ పాము పగబట్టి కాటేస్తే ఎలా ఉంటుందో ఆ వసుంధర శవం చూస్తేనే నీకు తెలుస్తుంది. దాని చావుని వంశీ కూడా ఆపలేడు. నువ్వన్నట్టే జరిగితే అది చచ్చాక
దాని సంతాప సభ వేడుకని ఘనంగా జరిపిస్తాను. అయ్యో, ఇంకా జ్వరం తగ్గలేదు. తగ్గుతుందో లేదో కూడా తెలియదు. వెంటనే టాబ్లెట్స్ వేయకూడదు. వంశీ సార్, మీరేమో మాట్లాడకుండా ఉన్నారు. కళ్ళు తెరిచి చూస్తేనైనా నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అడవిలో సాయం చేయడానికి ఎవరుంటారు? అమ్మా అడవి తల్లి, నువ్వే నాకు దిక్కు. నీ ఒడిలోనే ఉన్నావు. నీ బిడ్డల్లా మమ్మల్ని కాపాడు తల్లి. ఏం చేస్తే వంశీ సార్ జ్వరం తగ్గుతుందో దారి చూపించు.